నేను మీ డాక్టర్ గీతాప్రియ, అసిస్టెంట్ డైరెక్టర్, కోళ్ళ విభాగం, కడప. ఈరోజు మనము బ్యాక్టీరియా వల్ల కోళ్లలో వచ్చే కొరైజా అనే వ్యాధి గురించి తెలుసుకుందాం. దీన్ని గురక వ్యాధి అని కూడా అంటారు. ఇది శ్వాస సంబంధ వ్యాధి. ఇది అన్ని రకాల వయసు కోళ్లల్లో వస్తుంది. చలికాలంలో ఎక్కువ కనపడుతుంది. ఒకసారి కోడికి జబ్బు వస్తే దాని ముక్కు నుంచి వచ్చే స్రవాలు కలుషితం చేయడం వల్ల, ఆహారాన్ని నీటిని కలుషితం చేస్తే అవి తీసుకోవడం వల్ల కోళ్లకు వ్యాప్తి చెందుతూ ఉంటుంది. బరువును కోల్పోతుంటాయి, నీరసంగా ఉంటాయి. కోళ్ళు అయితే గుడ్లు పెట్టే శాతం తగ్గిపోతాయి. ఎదిగే కోడి పిల్లలు బరువును కోల్పోవడమే కాకుండా పెరుగుదల కూడా ఆగిపోతుంది. ముఖ్యమైన లక్షణంగా చెప్పుకునే ముఖమంతా వాపు ఉంటుంది. ఆ వాపు కంటి చుట్టూ కూడా వాపు ఉండి కళ్ళు మూతపడిపోయి ఉంటాయి. ఈ లక్షణాన్ని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. మనకు ఈ జబ్బు వచ్చిందని తెలిసిన వెంటనే పశువైద్యుని సంప్రదించి చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది. నివారణ చర్యలు చేపట్టడం చాలా మంచిది. చికిత్స కన్నా నివారణ మేలు కాబట్టి నివారణగా టీకాలు వేయించాలి. 6వ వారంలో టీకా వేయించాలి. అవసరాన్ని బట్టి 2వ టీకా, 3వ టీకా బూస్టర్లుగా వేయించాలి. 4 వారాల తర్వాత, అంటే 10వ వారంలో ఒకసారి, తర్వాత మళ్ళీ 14 కానీ 15వ వారంలో కానీ 3వ టీకా వేయించాలి అవసరాన్ని బట్టి. టీకాలు వేయించడానికి వారం ముందు నట్టల నివారణ మందు తాపిస్తే చాలా మంచిది. టీకా బాగా పనిచేస్తుంది కూడా. ఒకరోజు ముందు టీకా వేసేదానికి ఒకరోజు ముందు మనం మల్టీవిటమిన్స్, లివర్ టానిక్స్ కూడా ఇస్తే మంచిది. జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏం చేయాలి? బయోసెక్యూరిటీ విధానాన్ని అన్ని అంటువ్యాధుల్లో చెప్పుకున్నట్లు దీనిలో కూడా బయోసెక్యూరిటీ విధానం పాటించాలి. అనవసరంగా బయట వ్యక్తులను కానీ పశుపక్షాదులను కానీ రాకుండా చూసుకోవాలి. లేకపోతే ఫుడ్ టిప్స్ ఖచ్చితంగా వాడాలి. సలహాలకి ఏపీ స్టేట్ హ్యాచరీని సంప్రదించండి. థ్యాంక్ యూ.